హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు షార్ట్ అండ్ స్వీట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది పట్టు చీర అండి. ఈ చీరకి అంటే డార్క్ బ్రింజాల్ కలర్కి బార్డరు. ఇది పళ్ళు అనమాట. దీనికి సింగిల్ బీడ్తోనండి, ఒకే ఒక్క బీడ్తో కుచ్చులు. దీనికి 3 కలర్స్ వేయమన్నారు, వాళ్ళు అడిగిందేను. ఈ 3 కలర్స్తో కుచ్చులు అనమాట. ఇది నాకు ఆల్రెడీ ఒకసారి వేసానో లేదో నాకు గుర్తులేదు. షార్ట్స్లో అయితే పెట్టాను, మామూలుగా ఫుల్ లెంత్ వీడియో పెట్టానో లేదో గుర్తులేదు, అందుకని అయినా చేస్తున్నాను. ఇది మల్టీ కలర్స్ కదా. ఫస్ట్ ఒక కలర్ పింక్, రాణి పింక్ అండి ఇది. దీనికి మామూలుగా చీరకి కుచ్చిన తర్వాత మళ్ళీ ఆ బీడ్ ఎక్కించి దాన్ని దించేసేయాలి. అప్పుడు కట్టేసుకోవాలి. ఇది నేను అసలు ఈ వీడియో తీసే ప్లేస్ కూడా రెగ్యులర్గా నేను చేసే ప్లేస్ కాదు, ప్లేస్ మారింది. అందుకని అది అంత కంఫర్ట్గా లేదు. నేను కూర్చోవడం కంఫర్ట్గా లేదు, వీడియో తీయడం కంఫర్ట్గా లేదు. దానివల్ల అంత నీట్గా రాలేదు వీడియో కూడా, సారీ. ఇది అంటే ఇంతకుముందు వేసానో లేదో గుర్తులేదు, అయినా చేస్తున్నాను అనమాట ఈ వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఇలా కట్ చేసిన తర్వాత మనకు 3 కలర్స్ వాడుతున్నాం కదండి, 3 దీనిలో యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చితే 2 వేయచ్చు, లేకపోతే ఆల్టర్నేట్ కలర్స్ వేయచ్చు, లేకపోతే డబల్ అంటే ఒక్కొక్క కలరు 2 వేసి అలా వేయచ్చు. కానీ వీళ్ళు అడిగిన వాళ్ళు మామూలుగా 3 కలర్స్ వాడమన్నారు, 3 ఆల్టర్నేట్ కలర్స్ వాడమన్నారు. అందుకని చెప్పి 3 ఆల్టర్నేట్ కలర్స్తో వాడాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందో లేదో ఒక కమెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఆల్టర్నేట్గా వేస్తే అన్నీ బ్రైట్ కలర్స్ వస్తాయేమోనని ఒక డార్క్ పింక్, గోల్డ్, మళ్ళీ తర్వాత మళ్ళీ బ్రింజాల్ కలరు, మళ్ళీ గోల్డ్, ఇలా 2 డార్క్ కలర్స్ మధ్యలో ఒక గోల్డ్ వచ్చేటట్టుగా వేసాను. వాళ్ళకి ఫోటో పెట్టి అడిగితే వాళ్ళు అలాగే వేయమన్నారు, అందుకని ఇలా వేసాను. కొంచెం ఈ వీడియో అంత నీట్గా లేదు, క్లమ్జీగా ఉంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అంటే ప్లేస్ మారిందని చెప్పా కదా, దానివల్ల కొంచెం నీట్గా లేదు. కానీ లైక్ చేసి షేర్ చేయండి. ఇది ప్రతి వీడియోలో చెప్పినట్టు చెప్తున్నానండి. ఇది కొంచెం ఈ గోల్డ్ థ్రెడ్ కూడాను అంతకుముందు నేను 2 స్టాండ్సే వాడేదాన్ని. అది తిప్పి 3 సార్లు తిప్పితే కానీ, 3 సార్లు కాదులండి, ఎక్కువ సార్లు తిప్పితే కానీ కొంచెం టై చేసుకోవడానికి స్ట్రాంగ్గా రావట్లేదు. ఇప్పుడు అలా కాకుండా నేను 4 స్టాండ్స్ వాడుతున్నాను. ఆ 4 స్టాండ్స్ వాడటం వలన ఇలా కొంచెం 2 సార్లు తిప్పేసరికి నాటేసుకోవడానికి రెడీ అయిపోతుంది. కాకపోతే నేను ఫుల్ లెంత్ లాస్ట్లో మొత్తం వీడియో తీయలేదండి. వాళ్ళు అర్జెంటుగా శారీ కావాల్సి వచ్చేసారు, అందుకని చెప్పి లాస్ట్లో ఫైనల్గా అంతా అయిపోయినాక వీడియో తీయలేదు. కాకపోతే ఇది కొంచెం అంతకుముందు ఉన్నే ఫోటో తీశాను, అది అప్పటికి ఇంకా ట్రిమ్ చేయలేదు కూడా. ఫైనల్గా ఇలా ఉంటుంది. అయినా కానీ ఇది ఈజీ అండి, సింపుల్గా అయ్యి కుచ్చులు. ఎలా ఉందో చెప్పండి.